ఒక బీసీ నాయకునిగా బీసీలంటే ప్రాణముతో సమానము. ఈ బీసీల కోసం ఏం చేయడానికైనా సంసిద్ధము. ఏపీ స్టేట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు ఇక్కడి నుంచి ఒక హెచ్చరిక. బీసీలంటే నీవు పరకపుల్లతో సమానంగా తీసి బయటేస్తున్నావు. రేపు రాబోయే కాలంలో చూడు, బీసీలను ఏకం చేసి ఏపీ స్టేట్లో నీకు బీసీ కార్డు మీద బతికే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎంత మటుకు నడుస్తుందో చూడాలని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. బీసీ అంటే నీకంత చులకనా? జోగి రమేష్ గారిని మీరు అరెస్ట్ చేస్తారా? కాశీపుక్క టెంపుల్లో 9 మంది చనిపోతే వైసీపీ వాళ్ళు దానిపైన స్పందిస్తే వెనకమ్మడే నువ్వు చేసింది మా ఎక్స్ మినిస్టర్ అయినటువంటి జోగి రమేష్ గారిని మీరు అరెస్ట్ చేయడము పద్ధతి కాదు. డైవర్షన్ తెలుగుదేశం పార్టీకి అలవాటైనటువంటి విధానము, అది మానుకోమని మనం చేసుకుంటున్నాను. ఈరోజు స్టేట్ అంతా బీసీలంతా ఏకమైతే నీ పరిస్థితి ఏంది అని నేను ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాను. జోగి రమేష్ ఒక్కడు పోయినంత మాత్రాన జోగి రమేష్ ఒక్కని అరెస్ట్ చేసినంత మాత్రాన నీ సమస్య సాల్వ్ అవుతుందా? కాశీ బుగ్గలో ఉన్నటువంటి 9 మందిని తీసుకురాగలవా నువ్వు? 60 మందికి గాయాలయ్యాయి. వాళ్ళందరి పరిస్థితి ఏం చేశావు? కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదులే అనుకుంటే ప్రజలు ఊరుకుంటారా? ఆ టెంపుల్కు నువ్వు రక్షణ ఇవ్వకుండా, హోమ్ డిపార్ట్మెంట్తో సహకరించకుండా, రెవెన్యూ డిపార్ట్మెంట్తో సహకరించకుండా, మీ ఇంటి కోసం వాడుకున్న ఈ డిపార్ట్మెంట్ల అన్నింటిలను మీరు వాడుకొని టెంపుల్లో ఏదో తొక్కిసలాటలో 60 మంది 9 మంది చనిపోతే జోగి రమేష్ దానికి కారకుడా? కల్తీ లిక్కర్ పైన నీ ప్రభుత్వము, మీ నాయకులు, నీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సిగ్గులేక కిరాణా షాపుల్లో కూడా, బెల్ట్ షాపులు, కిరాణా స్టోర్లో కూడా నీకు కల్తీ లిక్కర్ బాటిల్స్ నువ్వు ఎందరిని అరెస్ట్ చేయగలిగినావు? ఎన్ని కల్తీ బాటలు నువ్వు పట్టుకోగలిగినావు? నిజంగా నిరూపణ అయినటువంటి వ్యక్తులను కూడా నువ్వు అరెస్ట్ చేయలేకపోయావు. ఎందుకంటే చేసిన దొంగతనాలన్నీ మీ అనుచరులతో చేపిస్తూ ఆ డబ్బులన్నీ మీ ఇంటికి వస్తున్నాయి. లేకపోతే నువ్వెందుకు కిరాణా షాపుల్లో కల్తీ లిక్కర్ అమ్మిస్తున్నావు? ఇంతకాడికి సిగ్గుమాలినతనం ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నావు. నువ్వు అంత సత్సశీలుని అయితే బెల్ట్ షాపుల్లో ఎందుకు వెరిఫికేషన్ చేయలేదు? డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎందుకు నువ్వు దాన్ని ఆపించలేకపోయావు? ఎక్కడ చూసినా ఆ లిక్కర్ కల్తీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? లోకేష్ ఏం చేస్తున్నాడు? సీఎం గారు ఏం చేస్తున్నారు? మీకు కల్తీ లిక్కర్ కనిపించడం లేదా? ఆ మందు తాగి అమాయకులు ఎందరో ఎక్కడికక్కడ
మరణిస్తున్న మీకు జాలి దయా గుణం ఎక్కడా కనిపించదా? మీకు కావాల్సింది మీ ఆదాయమేనా? మీకు కావాల్సింది మీ మూటలు ఇంటికి రావడమేనా? ప్రజల ప్రాణాలు మీకు అవసరం లేదా? బాబుగారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏదో మీ కల్తీ లిక్కర్ డైవర్షన్ కోసం మీరు జోగి రమేష్ను అరెస్ట్ చేస్తే బీసీ నాయకులు చూస్తూ ఊరుకుండరు. సమయం వచ్చినప్పుడు నీకు ఏం చేయాలనో అదే చేస్తారు. గుర్తుపెట్టుకో. నీకు ఎక్కడ చూసినా బీసీ వాళ్ళని ఈ విధంగా సతాయించడం నీకు అలవాటైపోయింది. ఏపీ స్టేట్లో ఉన్న బీసీలంతా ఏకమైతే నీ పరిస్థితి ఏందో ఒక్కసారి నువ్వు ఆలోచించమని మనం చేసుకుంటున్నాను. పార్టీ మీద ప్రేమతో చేస్తున్నావా? వైఎస్ఆర్సీపీ మీద నువ్వు కక్షతో చేస్తున్నావా? వైఎస్ఆర్సీపీ నాయకులను హతమార్చాలని చేస్తున్నావా? భయపడించాలని చేస్తున్నావా? అక్కడ ఉన్నది వైసీపీ ప్రెసిడెంట్ అయినటువంటి సింహం జగన్మోహన్ రెడ్డి. నీ చప్పుట్లకు భయపడే వ్యక్తి కాదు. అది ఒక మహాశక్తి. ఆ శక్తిని ఆపడం నీ తరం కాదని మనం చేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు నీ కథలు సాగనీయడు. రోజు రోజుకు నువ్వు దిగజారిపోవడం తప్ప ఎదిగే పరిస్థితే లేదు. ప్రజలతో వైరం, పార్టీలతో వైరం. నీకు కావలసిందంతా డబ్బు పిచ్చి పట్టింది. 40 తరాలకు కావాల్సినటువంటి డబ్బులు నీవు 2 ఎకరాలలో సంపాదించావు. వెజిటేజ్లో కూరగాయలమ్మి సంపాదించావు, పాలమ్మి సంపాదించావు అని ప్రజలకు కళ్ళ కబుర్లు చెబుతూ, తమ్ముళ్ళు నీతి నిజాయితీ అంటావు. నువ్వు చేసేదంతా అడ్డదారిలో సంపాదించే డబ్బులు తప్ప ఎక్కడా నీతి లేదని మాత్రం మనవి చేసుకుంటున్నాం. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, బీసీ వాళ్లకు జోలికొస్తే ఏపీ స్టేట్ అంతా ఏకమవుతుంది. నీ పార్టీ వాళ్ళ గాలిలో కొట్టకపోతుందని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.